కళ్ళ ముందే అంత అన్యాయం జరుగుతుంటే ఆపలేని నిస్సహాయం అయిపోయాను. నన్ను క్షమించమ్మా. కన్న తల్లి బతుకుండగా పిండం పెట్టడం వాడు చూస్తే ఎలా భరించగలడండి? ఎలా భరించగలడు? మావయ్య కాబట్టి, మీ అన్నయ్య కాబట్టి దుఃఖాన్ని దిగమింగుతున్నాను, ఆవేశాన్ని ఆవిరి చేసుకుంటున్నాను. అదే స్థానంలో మరొక రెండుంటే తెగించేవాణ్ణమ్మా. ఈ గొప్ప కార్యం చూసి తరించాలా, సంతోషించాలా? లోపలికి పోదాం పదండి. ఈ బామ్మ కళ్ళారా చూడాలని ఏనాడు ఆజ్ఞాపించారు. టిక్కరిస్తే మనం నేరం చేసిన వాళ్ళం అవుతాం. బావ రాత్రి వచ్చినట్టున్నాడు కదా, వచ్చి చూసి ఇది ఆపితే బాగుండు. ఆపుతానమ్మా. తొందరలోనే మావయ్య చేసే కార్యక్రమాన్ని ఆపుతాను. నీ గుండె మంటని చల్లారుస్తాను. ఊరుకో సుభద్ర, ఊరుకో. చిన్నపిల్లల ఏంటి ఏడుపు? ఆనాడు యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యేవి. కాని చివరికి విజయం వరించి లోక కళ్యాణం జరిగేదని పురాణాల్లో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇప్పుడు నీ కొడుకు తలపెట్టిన కళ్యాణం కూడా శుభప్రదం కావాలంటే మనం కొన్ని భరించక తప్పదు. ప్లీజ్ నువ్వేడవకు. అయినా వాడిదంతా చూసుండడు. చూసుంటే ఈపాటికే మనకు ఫోన్ చేసుండేవాడు. ఏంటి సుభద్ర చిన్నపిల్లల ఈ కన్నీళ్లు? ఊరుకో, ఏడవకు. పద, వెంకీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గుడికెడదాం పద. कालनेमिनिः वीरश्चूरशूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिः हरिः कामदेवः कामपालः कामिकान्तकृतागमः अनिर्देशो पुरविष्णुः జానకి, చెప్పు బామ్మ. మరి కాసేపట్లో ఈ కార్యం ముగిసిపోతుంది. వాడు ఎప్పట్లాగానే ఈ రోజంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా చీకటి రూములోనే కూర్చుంటాడు, బయటికి రాడు. అందుకే కనీసం వాడి చేత కాఫీ అయినా తాగిద్దామే. మనం ఇస్తే మాత్రం తాగుతారా? కనీసం ప్రయత్నం చేద్దామమ్మా. నాన్నని ఆకలితో అలా వదిలేస్తామా? మహా అయితే ఒక మాట అంటారు, పడదాం. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्म महातेजः महोरगः महाक्रतुरु महायज्वः. అయ్యా, పిండ ప్రదాన కార్యక్రమం పూర్తయింది. ఇక మీరు లేవచ్చు. మొత్తానికి గండం గడిచింది. నాన్నగారు, అయిపోయింది కదా, ఇక లోపలికి వెళ్దాం పదండి. అవును బా, పద లోపలికి వెళ్ళిపోదాం. పంతులు గారు, అయ్యా, ఈ పిండాన్ని గాల్లో ఎగిరే పక్షులు తినకూడదు, నేల మీద నడిచే చీమలు తినకూడదు, నీటిలో ఇదే చేపలు తినకూడదు. ఎందుకంటే ఈ పిండం అంతటి మహాపాపం. అందుకే దీన్ని తీసుకెళ్లి ఏ చెత్తలోనూ పడేయండి. అలాగే బాబు. సంవత్సరాలు గడుస్తున్నా నీ మీదున్న పగ
ఒరే, పగలు మారితే పగ చల్లారుతుందేమోనని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంకా పెంచుతున్నారే తప్ప మర్చిపోవటం లేదు. ఎందుకురా? మర్చిపోలేను. నేను చచ్చిపోయేంత వరకు దాన్ని ముట్టుకోవద్దు. ముట్టుకున్నావంటే అపవిత్రం అయిపోతావు. నిలువు నా కాలిపోయినట్టు అయిపోతావు. నేను ముట్టుకుంటే అపవిత్రం అయిపోతుందంటున్నారు. మరి మీరు కాలుతో తన్నారే, మరి మీరేమైపోతారు? ఇదిగో మేనేజర్ గారు, మీరు మళ్ళీ మొదలెట్టకండి. వ్యవహారం అంతా మళ్ళీ మొదలుకొత్తది. నువ్వు ఇన్ని మాటలు అంటుంటే ఈ రోజు నాన్నగారు ఎందుకు ఏమీ అనట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఏదో చిన్న అభిమానం అడ్డుపడుతుందమ్మా. ఒరే అబ్బాయి, నువ్వు బయటకు వెళ్తున్నట్టున్నావు. నీ పని నువ్వు చూసుకో. లేదు బామ్మ, నేను అడిగిన ప్రశ్నకి సర్పంచ్ గారు ఏం సమాధానం చెప్తారో విని వెళ్ళిపోతాను. నచ్చని వస్తువుల్ని కాళ్ళతో తంతాం. అది నాకు నచ్చనిదే, అందుకే తన్నాను. నచ్చినప్పుడు ఎంతసేపు ఈ ఫోటో ముందు కూర్చుని పూజ చేయించారు కదా సార్. అసహ్యంతో చేయించాను. అసహ్యంతో చేయించిన శాస్త్రోక్తంగానే చేయించారే. మంచికైనా చెడుకైనా, పుట్టుకైనా చావుకైనా ఒక తంతంటూ ఏడ్చింది కదా, అందుకే చేయించాను. సార్, నాకు విషయం తెలియక అడుగుతున్నాను. మీ చెల్లెలంటే ఎందుకు సార్ మీకు ఇంత అసహ్యం? ఒరే అబ్బాయి, ఇప్పుడు ఆ కథంతా నీకెందుకురా? ఎందుకు చెప్పు? మీరు తెలియని నిశాన్ని అడగట్లేదండి, తెలుసు నిశాన్నే మళ్ళీ మళ్ళీ రాజాత్రంటే అడుగుతున్నారు. అయినా మా ఇంటి విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం మాకేముంది? అవసరం లేదా? అందులో ఆ చెల్లెలు చేసిన తప్పు లేదని నాలాంటి వాడికి తెలిసిపోతుందని భయపడుతున్నారా? హా? అది చేసింది ముమ్మాటికి తప్పే. ఆ తప్పే ఏంటి అని అడుగుతున్నాను సార్. గారభంగా పెంచుకున్నాను. తప్పులేదు. పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నాను. అది తప్పులేదు. పెళ్లి గురించి కోటి ఆశలు పెట్టుకున్నాను. అది కూడా తప్పులేదు సార్. నా ఆశలన్నీ కాల్ చేసి ముక్కు మొహం తెలియని అనామకుడితో వెళ్ళిపోయింది. మీరు ఇలా అనుకోవటమే తప్పు సార్. ఏమన్నా? నాది తప్ప? అంతే కదా సార్. మీ చెల్లెలు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ముక్కు మొహం తెలియని వాణ్ణి కాదు సార్, ఒక నమ్మకమైన వాణ్ణి. తనని చేసుకోబోయేవాడు కష్టపెట్టాడనే నమ్మకం ఆడదానికి కావాలి కదా సార్. ఏయ్! నాకే నీతులు చెప్తున్నావా? నిజాలు చెప్తున్నాను సార్. ఒక మాట చెప్పండి, మీరు చూసిన సంబంధం చేసుకుని మీ చెల్లెలు 100 ఏళ్లు సంతోషంగా ఉంటుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? సార్, ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళ గురించి జనాలు 4 రోజులు తప్పుగా మాట్లాడుకుంటారు. 4 సంవత్సరాలైతే ఇంకేం మాట్లాడుకోరు సార్. చెప్పింది చాలు. న్యాయం గురించి ధర్మం గురించి నువ్వే నాకు నేర్పించక్కర్లేదు. అయ్యో సార్, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నేనేం ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటి నీ ప్రాబ్లం? దానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావేంటి? అలివేలు!
ఒక అన్న తన చెల్లెల్ని ఏ పిలుపుతో అయినా పిలవచ్చు. అన్నకు ఆ హక్కు ఉంటుంది. బట్ తను మీకు మేనత్ అవుతుంది. పెద్దవారి పట్ల కాస్త గౌరవం ఏమిటో నేర్చుకోండి. వెంకీ గారు, మా కుటుంబం విషయంలో తల దూర్చొద్దని ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాం కదా. అర్థం చేసుకోకుండా ఎందుకు వాదిస్తున్నారు? నేను కూడా మీ కుటుంబంలో ఒక మనిషిని అనుకుని మాట్లాడుతున్నానండి. కళ్ళ ముందు జరుగుతున్న తప్పు గురించి అడుగుతున్నాను. నా కుటుంబంలో ఒక సభ్యుడు అనుకోబట్టే నీకు మాతో సమానంగా ఉండే చనువిచ్చాను. అది నిలబెట్టుకోమని చెప్తున్నాను. సార్, మీరు ఇచ్చిన స్థానానికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. కానీ ఒక్క మాట, మీ చెల్లెల్ని కట్టుకున్న భర్త వాళ్ళకి ఎదిగిన ఒక కొడుకు. మీరు చేసే పనిని చూస్తే ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచించండి. బాధపడాలనే కదా నేను ఇలా చేశాను. సార్, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఉండకేం చేస్తాయి? ఎవడైనా వచ్చి ఆపుతాడా? దమ్ముంటే రమ్మను. దాని కొడుకొచ్చి ఆడదానిలా ఇంట్లో కూర్చున్నాడేమో, వాణ్ణి కూడా బయటికి రమ్మను. అడ్డంగా నరికేస్తాను. ఏమండి, ఆకలితోనూ ఆవేశంతోనూ ఉన్నవాళ్లు సరిగ్గా ఆలోచించలేరు అంటారు. ముందు మీరు కాఫీ తాగండి. కాఫీ తాగాల? నాకు సలహాలు ఇస్తావే నువ్వు? నిన్ను చంపేస్తానే. ఒరేయ్ రాముడు, వదిలేయరా. ఏయ్! కొద్ది రోజులుగా చూస్తున్నాను, దీని ప్రవర్తన మాట తీరు అంత తేడాగా ఉంది. పిండ ప్రదానం చేసిన రోజున మంచినీళ్ళు కూడా కంఠం కిందకి దిగవని నీకు తెలుసు కదా. మరి కాఫీ పట్టుకొచ్చి కబుర్లు చెప్తారంటే, ఇంకోసారి ఇలా జరిగిందంటే నీకు పిండం పెట్టవలసి వస్తుంది. ఏంటక్క నువ్వు? బాగా ఇవాళ ఏమి తిండో తాగడం తెలుసు కదా, మరి కాఫీ ఎందుకు కట్టుకొచ్చావు? ఒరేయ్, ఆకలి కడుపుతో ఏ ఉంటాడని మనసు ఉండలేక నేనే తీసుకురమ్మని చెప్పా. అందులో చెల్లెలు చేసిన తప్పు లేదని నాలాంటి వాడికి తెలిసిపోతుందని భయపడుతున్నారా? మీ చెల్లెలు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది ముక్కు మొహం తెలియని వాడిని కాదు సార్, ఒక నమ్మకం. ఏడ్చిన చాలా ముందు లోపల పడండి, పడండి, రండి.
సుభద్ర, నువ్వెంత బాధపడాలనుకున్నా కన్నీరు పెట్టుకోవాలనుకున్నా అది వెంకీ రాకముందే. వాడొచ్చిన తర్వాత నీ మొహంలో సంతోషం తప్ప ఇంకేం కనిపించకూడదు, సరేనా? వాణ్ణి చూడగానే కన్నీళ్లు వాటంతటవే వచ్చేస్తాయేమోనని భయంగా ఉందండి. కంట్రోల్ చేసుకోక తప్పదు సుభద్ర. ఈరోజు వాణ్ణి బాధ పెట్టుకో. పాపం వాడెలాంటి పరిస్థితుల్లో వస్తున్నాడో ఏంటో. సుభద్రమ్మ, నమస్కారం అండి. ఈ రోజు మీ ఇరువురు పేర్ల మీద అభిషేకాలు జరిగాయమ్మా. అంతేకాదమ్మా, మీ పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా జరగబోతోంది. మా పేరు మీద? అవునమ్మా, అవన్నీ మీ అబ్బాయి వెంకటేశ్వర్లే చేయిస్తున్నారు.